హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్సి. ఈ రోజు ఈ వీడియోలో మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లోని నెక్స్ట్ కాన్సెప్ట్ అయిన సమ్ ఆఫ్ n టైమ్స్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నామండి. సో ఇంతకీ సమ్ ఆఫ్ n టైమ్స్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ మనం Sn తో డినోట్ చేస్తాము. Sn ఫార్ములా ఏంటంటే n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d, లేదా ఇదే ఫార్ములాని ఇలా కూడా రాయొచ్చు మనం, n/2 ఇంటూ a ప్లస్ l. ఇంతకీ ఈ టూ ఫార్ములాస్ ఎప్పుడు యూజ్ చేయొచ్చు అంటే, ఇక్కడ ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేసినా పర్వాలేదండి. సో ఎనీ సిచ్యువేషన్ ఈ ఫార్ములా యూజ్ చేయొచ్చు. కానీ ఇది మాత్రం మనకి యూజ్ చేయాలంటే డెఫినెట్గా మనకి ఎల్ వాల్యూ అనేది తెలియాలి. ఇంతకీ ఎల్ వాల్యూ అంటే ఏంటంటే లాస్ట్ టర్మ్. ఎల్ అంటే లాస్ట్ టర్మ్ అండి, ఎంత టర్మ్ అనేది మనకి క్వశ్చన్లో తెలిస్తే ఈ ఫార్ములా అనేది యూజ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. లేదు అంటే ఈ ఫార్ములా యూజ్ చేస్తారు, n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. సో ఈ ఫార్ములాని మీద ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫైండ్ ద సమ్ ఆఫ్ 20 terms of an arithmetic progression is 2, 4, 6, 8 and so on. ఇలా ఇచ్చారండి. ఇక 2, 4, 6, 8 and so on ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇచ్చి సమ్ ఆఫ్ 20 టైమ్స్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మీరు ఫార్ములా కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైనా సరే సమ్ ఆఫ్ n టైమ్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి n వాల్యూ తెలియాలి, a వాల్యూ తెలియాలి, అలాగే d వాల్యూ. సో ADN వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తే డైరెక్ట్గా వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. సో దానికోసం ఇచ్చిన ప్రోగ్రెషన్ నుంచి ఆ వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ప్రోగ్రెషన్ రాసుకోవాలి, 2, 4, 6, 8 అండ్ సో వన్. దీని నుంచి ఫస్ట్ టర్మ్ అంటే ఏ వాల్యూ ఏమవుతుంది 2. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం d అంటే కామన్ డిఫరెన్స్ ఫార్ములా ఏంటండి సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్. అంటే సెకండ్ టర్మ్ 4, ఫస్ట్ టర్మ్ 2, 4 మైనస్ 2 నథింగ్ బట్ 2. ఇది కామన్ డిఫరెన్స్. నెక్స్ట్ ఏం కావాలి మనకి n కావాలి. n అంటే క్వశ్చన్లోనే ఉండొచ్చండి. ఫైండ్ ద సమ్ ఆఫ్ 20 టర్మ్స్ అన్నాడు. సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఏంటి 20, కాబట్టి n వాల్యూ ఏమవుతుందండి 20 అవుతుంది. సో ఏ వాల్యూ వచ్చింది, d వాల్యూ వచ్చింది, n వాల్యూ వచ్చింది. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, సమ్ ఆఫ్ 20 టర్మ్స్ అంటే S20 ఫార్ములా n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఇది ఫార్ములా. ఇప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దామండి. n వాల్యూ ఎంత 20/2, 2 ఇంటూ ఏ వాల్యూ ఎంత 2 ప్లస్ n వాల్యూ 20 మైనస్ 1 ఇంటూ d వాల్యూ 2. నెక్స్ట్ 2 1s are 2 10s are క్యాన్సిల్ అయిపోతుంది. సో 10 మిగులుతుంది ఇక్కడ చూడండి. 2 ఇంటూ 2 4 ప్లస్ 20 మైనస్ 1 19 ఇంటూ 2 38. సో 10 ఇంటూ 4 ప్లస్ 38 ఏమవుతుందండి 42. సో 10 ఇంటూ 42 420. సో సమ్ ఆఫ్ 20 టర్మ్స్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏమవుతుందండి 420 అవుతుంది. అయితే ఇదే కాన్సెప్ట్ మీద ఇంకొక 2 సమ్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. టెక్స్ట్ బుక్లో నుంచే ఉన్న సమ్స్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ సమ్స్ చూసే ముందు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మోర్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 14 టర్మ్స్ ఆఫ్ ఎన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఈజ్ 1050. అంటే సమ్ ఆఫ్ 14 టర్మ్స్ ఇస్తారండి. అలాగే అండ్ ఇట్స్ ఫస్ట్ టర్మ్, అలాగే ఫస్ట్ టర్మ్ కూడా ఇచ్చారు. ఎంత ఇచ్చారు 10 ఇచ్చారు. ఏ వాల్యూ ఇచ్చారు, అలాగే S14 ఇచ్చారు. ఇచ్చి ఫైండ్ ద 20th టర్మ్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో 20th టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా a ప్లస్ 19d. సో ఏ వాల్యూ ఆల్రెడీ తెలుసు, కానీ మనకి d వాల్యూ తెలిస్తే సరిపోతుంది. సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మనం d వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ 14 టర్మ్స్ అన్నాడు కాబట్టి n వాల్యూ ఎంతండి 14. అలాగే సమ్ ఆఫ్ 14 టర్మ్స్ అంటే S14 ఎంత ఇచ్చారు చూడండి 1050 ఇచ్చారు. అలాగే ఫస్ట్ టర్మ్ అంటే ఏ వాల్యూ ఎంత ఇచ్చారండి 10 ఇచ్చారు. సో ఇవి ఇచ్చిన వాల్యూస్. దీని నుంచి మనం d ఫైండ్ అవుట్ చేస్తాము. Sn ఫార్ములా ఏంటంటే n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఇది ఫార్ములా ఈక్వల్స్ టు 1050. n అంటే మనకి తెలుసా అండి, ఇగోండి 14/2 ఇంటూ 2
ఏ వాల్యూ ఎంత అండి 10. సో ఇక్కడ ఏ ప్లేస్లో 10 సబ్స్టిట్యూట్ చేద్దాం. ప్లస్ n అంటే ఎంత అండి 14 మైనస్ 1 13d ఈక్వల్స్ టు 1050. ఇక్కడ 2తో క్యాన్సిల్ అవుతుంది. 2 1s are 2 7s are. ఈ 7 అనేది రైట్ సైడ్ అయితే ఏమవుతుంది డివిజన్ అవుతుంది. అంటే 7తో ఈ 1050ని క్యాన్సిల్ చేద్దాం. 7 1s are 7. ఇంక రిమైనింగ్ ఎంత మిగులుతుందండి 3 అంటే 35. 7 5s are 35. ఇంక రిమైనింగ్ 0 అంటే 7 150s are 1050 అండి. ఇంక రిమైనింగ్ ఏముంది 2 into 10 20 ప్లస్ 13d ఈక్వల్స్ టు 150. 20 రైట్ సైడ్ పంపిస్తే 13d ఈక్వల్స్ టు 150 మైనస్ 20 130. 13 1s are 13 10s are. సో d వాల్యూ ఏమవుతుంది మనకి 10 అవుతుంది. సో d వాల్యూ వచ్చేసింది. ఆల్రెడీ ఏ వాల్యూ తెలుసు కాబట్టి ఇక్కడ క్వశ్చన్లో అడుగుతుంది ఏంటంటే 20th టర్మ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో 20th టర్మ్ ఫార్ములా a20 ఈక్వల్స్ టు a ప్లస్ 19d. ఇక్కడ ఏ వాల్యూ ఎంత అండి 10. సో ఏ ప్లేస్లో 10 సబ్స్టిట్యూట్ చేద్దాము. అలాగే 19 ఇంటూ d ప్లేస్లో కూడా మనం 10 సబ్స్టిట్యూట్ చేద్దాము. సో 10 ప్లస్ 19 ఇంటూ 10 190. సో 10 ప్లస్ 190 నథింగ్ బట్ 200. సో ఫైనల్గా 20th టర్మ్ ఏమవుతుందండి మనకి 200 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 24 టర్మ్స్. సో S24 ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారండి. ఆఫ్ ద లిస్ట్ ఆఫ్ ద నెంబర్స్ హూస్ ఎంత టర్మ్ ఈస్ గివెన్ బై. అంటే ఇక్కడ ఇచ్చింది ఏంటి ఎంత టర్మ్ ఇచ్చారు. ఎంత టర్మ్ ఇచ్చి సమ్ ఆఫ్ 24 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ దీని నుంచి సమ్ ఆఫ్ 24 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే n వాల్యూ తెలియాలి, ఏ వాల్యూ తెలియాలి, d వాల్యూ తెలియాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఎంత టర్మ్ రాసుకుందాము. గివెన్ an ఈక్వల్స్ టు 3 ప్లస్ 2n. దీని నుంచి ఏ వాల్యూ d వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దామండి. n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి. n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే a1 అంటే ఇది ఏమని పిలుస్తాం మనం ఫస్ట్ టర్మ్ అని పిలుస్తాం. a1 అన్నా ఏ అన్నా ఒకటే కాబట్టి n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఫస్ట్ టర్మ్ అనేది వచ్చేస్తుంది. సో 3 ప్లస్ 2 ఇంటూ n ప్లస్లో 1 కాబట్టి ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేయండి. సో a1 అంటే ఏ ఈక్వల్స్ టు 2 ఇంటూ 1 2 3 ప్లస్ 2 5. అంటే ఏ వాల్యూ ఏమవుతుంది మనకి ఇక్కడ 5 అవుతుంది. ఇది ఏ వాల్యూ. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం d వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో d వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే సెకండ్ టర్మ్ ఫస్ట్ టర్మ్ తెలిస్తే సరిపోతుంది. ఎందుకంటే d ఫార్ములా a2 మైనస్ a1 కాబట్టి దానికోసం ఆల్రెడీ a1 ఫైండ్ అవుట్ చేసాము. ఇప్పుడు మనం a2 ఫైండ్ అవుట్ చేద్దాం. a2 సో 3 ప్లస్ 2 ఇంటూ n ప్లేస్లో 2 తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేయండి. సో a2 ఈక్వల్స్ టు 3 ప్లస్ 2 2s are 4. సో a2 ఈక్వల్స్ టు 3 ప్లస్ 4 నథింగ్ బట్ 7. ఇది a2 అండి. మనకేం కావాలి కామన్ డిఫరెన్స్ అంటే d కావాలి. d ఫార్ములా a2 మైనస్ a1. a2 అంటే 7 మైనస్ a1 అంటే 5. సో d ఈక్వల్స్ టు 7 మైనస్ 5 నథింగ్ బట్ 2. సో d వాల్యూ ఏమవుతుందండి 2 అవుతుంది. d వాల్యూ 2 అలాగే a వాల్యూ 5. మరి n వాల్యూ ఏంటంటే ఇక్కడ సమ్ ఆఫ్ 24 టర్మ్స్ అన్నాడు కాబట్టి n ఏమవుతుందండి 24 అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సిన S24 ఫార్ములా n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఇది ఫార్ములా. ఇప్పుడు ఒక్కొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దామండి. n ప్లస్లో 24 సబ్స్టిట్యూట్ చేయండి. 24/2 ఇంటూ ఏ వాల్యూ ఏమవుతుందండి 5 అలాగే d వాల్యూ 2. ఈ వాల్యూస్ కూడా సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఇక్కడ 2a 2 ఇంటూ 5 ప్లస్ n మైనస్ అంటే 24 మైనస్ 1 ఇంటూ d వాల్యూ అంటే 2. సో 2 1s are 2 12s are. సో 12 ఇంటూ 2 5s are 10 అండి ప్లస్ 24 మైనస్ 1 23 ఇంటూ 2 ఏమవుతుంది 46. సో 12 ఇంటూ 10 ప్లస్ 46 ఏమవుతుందండి 56. ఈ 12ని 56తో మల్టిపుల్ చేయండి. 6 12 ఎంత అవుతుంది మనకి 72 అలాగే 5 12 60. సో ఫైనల్గా 672 ఇస్ ద ఆన్సర్. సమ్ ఆఫ్ 24 టర్మ్స్ వాల్యూ ఎంత అండి 672. చూసారు కదండి. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరిన్ని వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.